సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఈ మధ్య ఫ్రీక్వెంట్గా బిజినెస్ మ్యాగజైన్స్లో స్మాల్ కేసుకి సంబంధించిన ఆర్టికల్స్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. సో ఏంటి అసలు ఈ స్మాల్ కేస్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, అదేవిధంగా స్మాల్ కేస్ ఇన్వెస్ట్మెంట్కి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్కి మధ్య తేడా ఏంటో కూడా మన ఆడియన్స్కి కొంచెం డీటెయిల్గా తెలియజేయగలరు? సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో పెడుతూ ఉన్నారండి. పెట్టిన తర్వాత దే ఆర్ నాట్ హ్యాపీ. అంటే ఏంటి 15% వస్తుంది. దే వాంటెడ్ టు టేక్ మోర్ రిస్క్. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ రిటర్న్స్. అంటే మ్యూచువల్ ఫండ్ తర్వాత ఇంకా ఏముంది అంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి వాళ్ళకి దే వాంటెడ్ సంథింగ్ న్యూ ప్రోడక్ట్, ఏదైనా కొత్త ప్రోడక్ట్ లో ఆల్టర్నేటివ్ ఏదైనా పెడదాము. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 years నుంచి 8 years నుంచి ఈ మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతున్నాము. సో ఇంకేదైనా కొత్త ప్రోడక్ట్ వస్తే బాగుంటుంది అని చాలా మంది ఏంటంటే రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ తో పాటు ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని వాళ్ళే స్టాక్స్ కొనడం మొదలు పెట్టారు. అందుకనే మనం చూసాం ఇప్పుడు 10 crore డిమాట్ అకౌంట్స్ కూడా వచ్చాయి. సో ఎందుకంటే దే వాంటెడ్ ద రిస్క్ ఎపటైట్ బాగా పెరిగిందండి. అంటే మన ఇన్వెస్టర్స్ కి ఈక్విటీ మార్కెట్స్ గురించి అవగాహన కానీ నాలెడ్జ్ కానీ ఇందులో ఇంకా రిస్క్ తీసుకునే ఎబిలిటీ కూడా బాగా పెరిగింది. సో దానివల్ల ఏం చేస్తున్నారంటే స్టాక్స్ ని కొనుక్కుంటున్నారు డైరెక్ట్ గా. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఒకటి SIPs నడుస్తూ ఉన్నాయి. ఒకవైపు ఏంటంటే ఒక డిమాట్ అకౌంట్ డబ్బులు ఉన్నప్పుడు అంతా మీ దగ్గర ఒక 1 lakh ఉన్నాయి, ఒక 50,000 ఉన్నాయి, ఇలా లంసమ్ అమౌంట్స్ వచ్చినవన్నీ ఏం చేస్తున్నారు ఈ డిమాట్ అకౌంట్ లో కొన్ని స్టాక్స్ కొంటున్నారు. ప్రాబ్లం ఏమవుతుందంటే మార్కెట్ పెరుగుతుంది కానీ ఈ స్టాక్స్ అన్ని పెరగట్లేదు. అది అందరూ కూడా చాలా మంది మా క్లయింట్స్ కూడా చాలా మంది ఇదే కన్సర్న్ రేస్ చేస్తున్నారండి. స్టాక్ అంటే మార్కెట్ నిఫ్టీ చాలా పెరుగుతుంది కానీ నేను పెట్టిన ఈ 4-5 స్టాక్స్ పెరగట్లేదు. ఏం జరుగుతుంది? సో ఇదంతా కరెక్టేనా? మనమే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మనమే స్టాక్స్ చేసుకుంటే అసలు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో తెలియట్లేదు. ప్రాఫిట్ ఎప్పుడు బుక్ చేసుకోవాలి, అసలు లాస్ లో ఉంటే దాన్ని ఎప్పుడు మనం బయటకు వచ్చేయాలి, ఇక్కడ డెసిషన్ అంటే ఎంట్రీ అనేది తీసుకుంటున్నారండి. అంటే మనం జనరల్ గా ఇన్వెస్టర్స్ అందరినీ చూసుకుంటే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, ఇలా వీడియోలు చూసి ఏవో కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు, ఎంట్రీ తీసుకుంటున్నారు, బట్ ఎగ్జిట్ తెలియట్లేదు. ఈ లాస్ వస్తే ఎప్పుడు బయటకు వచ్చేయాలి, ప్రాఫిట్ ఎప్పుడు బుక్ చేసుకొని మనం ఇంకొక స్టాక్ లోకి వెళ్ళిపోవాలి, ఈ విషయంగా అయితే కొంత అవగాహన అయితే రాలేదండి. సో వాళ్ళందరి కోసం బెస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే స్మాల్ కేస్. ఈ స్మాల్ కేసులో ఏంటంటే మినిమం 2 lakhs నుంచి 3 lakhs 4 lakhs 5 lakhs ఎవరెవరికైతే కొంత లంసమ్ అమౌంట్ మీకు ఇప్పుడు ఏదో బోనస్ వచ్చింది, ఒక 2 lakhs అమౌంట్ వచ్చింది, లేదు కొంత అమౌంట్ మీకు అక్యుములేట్ అయింది. సో యూ వాంటెడ్ టు ఇన్వెస్ట్ సమ్వేర్ వేర్ యూ కెన్ గెట్ మోర్ రిటర్న్స్ దాన్ మ్యూచువల్ ఫండ్స్. అండ్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుందండి. అంటే మ్యూచువల్ ఫండ్స్ తో కంపేర్ చేసుకుంటే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. అదే విధంగా మ్యూచువల్ ఫండ్స్ కన్నా కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ అంటే వీళ్ళు రిస్క్ తీసుకోవడానికి కూడా రెడీ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి డైరెక్ట్ గా స్టాక్స్ కొనుక్కుంటున్నారంటేనే దే ఆర్ రెడీ టు టేక్ ద రిస్క్. సో వాళ్ళు ఏంటంటే ఈ స్మాల్ కేసులోకి ఎప్పుడైతే వచ్చేసారో అక్కడ మీకు ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుందండి. అంటే మ్యూచువల్ ఫండ్స్ లో కలెక్టివ్ గా మన అమౌంట్ అంతా కూడా ఒక స్కీమ్ లోకి వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే మీ డిమాట్ అకౌంట్ లోకి ఒక 10 to 50 స్టాక్స్ మీ అకౌంట్ లోకి, మీ డిమాట్ అకౌంట్ లోకి వచ్చేస్తాయి. సో దట్ ఈస్ వాట్ ఏంటంటే మీ పర్సనల్ గా మీ స్టాక్స్ అనేవి మీ డిమాట్ అకౌంట్ లోకి వస్తాయి. ట్రాన్స్పరెంట్ గా ఉంటుందండి. అంటే ఎవ్రీడే మీరు చెక్ చేసుకోవచ్చు నా డిమాట్ అకౌంట్ లో ఏ స్టాక్స్ ఉన్నాయండి. అండ్ ఎవరు మేనేజ్ చేస్తారు అంటే ఎక్కడైతే ఈ ఫండ్ మేనేజర్స్ అంటే మనకు చాలా మంది ఈ మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ అక్కడ ఎగ్జిట్ అయ్యి వీళ్ళు దీన్ని మేనేజ్ చేస్తున్నారు. సో యూ హ్యావ్ నో వరీ అబౌట్ అండి. మంచి ఫండ్ మేనేజర్స్ అందరూ కూడా దీన్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు, అంటే దాన్ని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. సో ఎవరికైతే ఈ స్టాక్ మార్కెట్ డైరెక్ట్ స్టాక్స్ లోకి మేము ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ స్మాల్ కేసులోకి వచ్చినట్లయితే మీకు మానిటరింగ్ అంతా కూడా వాళ్ళే చేసి పెడతారు. ఎప్పుడు కొనాలి, ఏది కొనాలి, ఎప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి, మానిటరింగ్ చేయడము, రీబ్యాలెన్సింగ్ చేయడము, ఏ స్టాక్స్ నుంచి ప్రాఫిట్ బుక్ చేయాలి, లాసెస్ వస్తే ఎక్కడ కట్ చేయాలి, ఈ డెసిషన్ అంతా కూడా వాళ్ళు తీసుకుంటారండి. మీరు జస్ట్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా మీకున్న స్టాక్స్ ని మానిటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ రిటర్న్స్ డెఫినెట్లీ మ్యూచువల్ ఫండ్స్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువే. అంటే మనకి హిస్టారికల్ గా చూసుకున్నట్లయితే దీంట్లో మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఉన్నాయి, అలానే రిస్క్ ఎక్కువ ఉంటుందండి. బట్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అంటే మీ డిమాట్ అకౌంట్ లోనే మీ స్టాక్స్ ఉంటాయి కాబట్టి యూ నీడ్ నాట్ టు వరీ ఎట్ ఆల్. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఓన్ గా చేసి మీరు ఎక్స్పెరిమెంట్స్ చేసి ఈ టైం ఏదైతే ఉందో దాన్ని వేస్ట్ చేసుకోకుండా అదే మీరు ఒక ప్రొఫెషనల్స్ కి ఇచ్చారనుకోండి, దే ఆర్ మేనేజింగ్ యువర్ పోర్ట్ఫోలియో. అప్పట్లో దీనికి PMS అనేవాళ్ళండి. బట్ PMS అంటే 50 lakhs.
ఎవరు ఇన్వెస్ట్ చేయలేకపోయేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే 2 lakhs నుంచే స్టార్ట్ అయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎవరెవరైతే చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఉన్నారో డైరెక్ట్ గా స్టాక్స్ లో మేము అడ్వెంచర్ గా చేయాలి అనుకుంటున్నారో మీ ఓన్ గా చేసుకోకుండా ఒక ఫండ్ మేనేజర్స్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ పర్యవేక్షణలో మొత్తం అంతా కూడా మీ డీమ్యాట్ అకౌంట్ అంతా కూడా వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు, విచ్ మైట్ బి మోర్ సేఫ్ అండి. అంటే చాలా మంది ఇలా మా అమౌంట్ వేస్ట్ చేసుకోకుండా ఇలా ఈ స్మాల్ కేసెస్ లో వచ్చారంటే ఇందులో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయండి. లైక్ మీకు ఫ్లెక్సీ క్యాప్ ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చింది ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కాంబినేషన్ కూడా ఉంటుంది, అలానే లార్జ్ క్యాప్ కాంబినేషన్ ఉంటుంది, థిమటిక్ ఫండ్స్ ఉంటాయి. ఇందులో కూడా మీకు కావాల్సిన థీమ్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మార్కెట్లో చాలా స్మాల్ కేసెస్ వైడ్ వెరైటీ ఆఫ్ ఫండ్ మేనేజర్స్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ మేనేజ్ చేస్తున్నారండి. బట్ ఏంటంటే నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. మమ్మల్ని కానీ ఎవరైనా మీకు తెలిసిన ఎక్స్పర్ట్స్ ద్వారా ఒక్కసారి మీరు సెలెక్షన్ చేసి మీరు డైరెక్ట్ గా స్టాక్స్ లో పెట్టకుండా ఈ విధంగా స్మాల్ కేసెస్ ద్వారా వెళ్తే ఐ థింక్ యూ కెన్ క్రియేట్ మోర్ వెల్త్ అండి. అండ్ దట్ సేఫ్ గా వెళ్తుంది. సో మాధవిరెడ్డి గారు అంటే ఇప్పటి వరకు స్మాల్ కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా డీటెయిల్ గా ఇచ్చారు. సో దీన్ని మ్యూచువల్ ఫండ్ తో ఎలా కంపేర్ చేసుకోవచ్చు? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో అయితే మీరు చెప్పినట్టుగా 100 రూపీస్ తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ స్మాల్ కేసుకి వచ్చేటప్పటికి మినిమం 2 lakhs 3 lakhs 4 lakhs అది ఒక డిఫరెన్స్ ఉంటుందండి. ఇందులో ఏంటంటే కలెక్టివ్ గా మీ అమౌంట్ అంతా కూడా ఒకటి ఉంటుంది. ఇందులో ఏంటంటే మీ డీమ్యాట్ అకౌంట్ లో జరుగుతుంది. మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్ కి డీమ్యాట్ అకౌంట్ అవసరం ఉండదు. బట్ ఇక్కడ మీరు స్మాల్ కేసులోకి కానీ మీరు ఇన్వెస్ట్ చేయాలి అంటే మీకు తప్పనిసరిగా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ. ఎక్స్పెన్సెస్ రేషియోకి వచ్చినట్లయితే కొంచెం ఎక్కువే ఉంటుందండి కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ లో. మీకు ఇక్కడ స్మాల్ కేసులో కొంచెం ఎక్స్పెన్స్ రేషియో అలానే ఉంటుంది. అలానే రిటర్న్స్ కూడా మీకు మ్యూచువల్ ఫండ్స్ తో కంపేర్ చేసుకుంటే మీకు స్మాల్ కేస్ మనము లాస్ట్ ఒక 3 years చూసుకున్నట్లయితే CAGR మనకి మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ కన్నా ఈ స్మాల్ కేస్ ఇచ్చినవి చాలా ఎక్కువగానే రిటర్న్స్ ఉన్నాయి అన్నట్టుగా మనము చెప్పొచ్చు. సో ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి, రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి, అలానే రిస్క్ కూడా కొంచెం కంపారిటివ్ గా మ్యూచువల్ ఫండ్స్ తో చేసుకుంటే ఎక్కువ ఉంటుందండి. బట్ ఫండ్ మేనేజర్స్ అయితే మాత్రం వాళ్ళే ఉంటున్నారండి. అంటే అక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి ఇక్కడ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. సో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మీకు ఐదర్ మ్యూచువల్ ఫండ్ మేనేజ్ చేసే వాళ్ళైనా లేకపోతే వీళ్ళైనా సరే బాగా ఎక్స్పీరియన్స్డ్ అండ్ సర్టిఫైడ్ పీపులే మీ మొత్తం అకౌంట్ ని మేనేజ్ చేస్తారు. సో మీ ఓన్ గా చేయడం కన్నా మీరు ఎవరైతే స్టాక్ మార్కెట్ లోకి డైరెక్ట్ గా ఎంటర్ అవుతాము అనుకుంటున్నారో వాళ్ళకైతే దిస్ ఇస్ ద బెస్ట్ అండి స్మాల్ కేస్. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. థ్యాంక్ యూ.